హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శిరీష ఫిజిక్స్. సో ఇప్పుడు ఇవాళ ఏంటంటే మన టాపిక్ షార్ట్స్ అయిపోయినాయి, లాంగ్స్ అయిపోయినాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి వెరీ షార్ట్ ఆన్సర్స్ అనమాట. నేను ఇలా పోస్ట్ చేస్తున్నాను. నా పీడిఎఫ్ కోడ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను మీకు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానో ఆ పీడిఎఫ్ మొత్తం నా డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చూసుకోండి. 2 మార్క్స్ ఉన్నానా. ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఫిజికల్ వరల్డ్. So what is the discovery of C.V. Raman? The discovery of C.V. Raman is Raman effect. It deals with scattering of light by air molecules. C.V. Raman గారిది మొన్న మనం ఫిబ్రవరి 28ని కూడా సెలబ్రేట్ చేసుకున్నామండి. C.V. Raman గారిది ఎందుకనంటే ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది, అందుకని చెప్పి మనం ఆ రోజు సెలబ్రేట్ చేసుకున్నాం. అది కూడా ఆయనకి ఎందుకు వల్ల వచ్చింది నోబెల్ ప్రైజ్ అంటే ఈ స్కాటరింగ్ ఆఫ్ లైట్ మీద ఆయన ఇన్వెస్టిగేషన్ చేయడం వల్ల, ఆయన ఫైండ్ అవుట్ చేయడం వల్ల C.V. Raman ఎఫెక్ట్ అని అంటారు అనమాట. ద డిస్కవరీ ఆఫ్ C.V. Raman ఈజ్ రామన్ ఎఫెక్ట్. దానికి ఆయనకి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చిందనమాట. So what is the contribution of S. Chandrasekhar to physics? Chandrasekhar limit structure and evolution of stars, motion of galaxy. What is physics? Physics is a branch of science which deals with the study of the basic laws of nature and the applications in different phenomena. సో ఇదనమాట ఫిజిక్స్ అనేది. ఏంటన్నా ఇది కూడా ఒక బ్రాంచ్ ఆఫ్ సైన్స్. ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవన్నీ బ్రాంచ్ ఆఫ్ సైన్సెస్, బట్ దే డీల్స్ విత్ ద సబ్జెక్ట్స్ అబౌట్ ద బేసిక్ లాస్, నేచర్ అండ్ ఇట్స్ అప్లికేషన్ ఇన్ డిఫరెంట్ ఫినామినా అనమాట ఫిజిక్స్. వాట్ ఆర్ ద ఫండమెంటల్ ఫోర్సెస్ ఇన్ నేచర్? వీ హ్యావ్ 4 ఫండమెంటల్ ఫోర్సెస్ నాన్న. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ నాన్న. 4 ఫండమెంటల్ ఫోర్సెస్ ఇన్ నేచర్. వాట్ ఆర్ దోస్ ఫోర్సెస్? స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్, వీక్ న్యూక్లియర్ ఫోర్స్, గ్రావిటేషనల్ ఫోర్స్. అన్నిటికంటే మోస్ట్ ఎక్కువ ఫోర్స్ ఏది అంటే స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్. ఆఫ్టర్ దట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్, ఆఫ్టర్ దట్ వీక్ న్యూక్లియర్ ఫోర్స్, ఆఫ్టర్ దట్ గ్రావిటేషనల్ ఫోర్స్. So the next topic is units and measurements. Okay, so distinguish between accuracy and precision. What is accuracy and what is precision? Accuracy denotes how close by the quantity can be measured near to the true value. అంటే ఏంటన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు G ఈక్వల్ టు మనకి ఏంటి, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ 9.8 కదా. మనం ప్రాక్టికల్గా చేస్తే 9.8 రాదు, 9.5 9.6 వస్తుంది. దాన్ని యాక్యురసీ అని అంటాము. ప్రిసిషన్ అంటే ఏంటన్నా, ప్రిసిషన్ డినోట్స్ హౌ ప్రీషియస్లీ ఏ క్వాంటిటీ కెన్ బి మెజర్డ్. అంటే ఏంటన్నా, ఇప్పుడు 100 వాల్యూస్ తీసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 50 వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసాము సింపుల్ పెండ్యులం ఎక్స్పెరిమెంట్ చేసి, అందులో ఎనీ 3 వాల్యూస్ ఆర్ నియర్లీ ఈక్వల్గా ఉంటాయి అనమాట. దాన్నే ప్రిసిషన్ అని అంటాం. ఇట్ వేరీస్ విత్ ఎర్రర్స్ ఇన్ ద మెజర్మెంట్. సో యాక్యురసీ అనేది మారుతూ ఉంటుంది, అంటే సిస్టమ్ యొక్క ఎర్రర్స్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఇట్ వేరీస్ విత్ లీస్ట్ కౌంట్ ఆఫ్ ద మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్. లీస్ట్ కౌంట్ అంటే ఏంటన్నా, బై ద లీస్ట్ కౌంట్ ఆఫ్ ద వెనియర్ క్యాలిబర్స్ అన్నాం అనుకో. బై యూజింగ్ వెనియర్ క్యాలిబర్స్ వీ విల్ క్యాలిక్యులేట్ ద మినిమల్ వాల్యూ, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద లీస్ట్ కౌంట్ అంటాం. సో ఏ ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేసినా దాన్ని యూజ్ చేసి మనం క్యాలిక్యులేట్ చేయగలిగే మినిమల్ వాల్యూని లీస్ట్ కౌంట్ అంటాం. సో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది ప్రిసిషన్ అనేది. నెక్స్ట్, డిస్టింగ్విష్ బిట్వీన్ ఫండమెంటల్ యూనిట్స్ అండ్ డిరైవ్డ్ యూనిట్స్. వాట్ ఆర్ ఫండమెంటల్ యూనిట్స్? ఫండమెంటల్ యూనిట్స్ అంటే ఏం లేదన్న, జనరల్గా మనకి బేసిక్గా ఉన్న యూనిట్స్ని ఫండమెంటల్ యూనిట్స్ అని అంటాం. డిరైవ్డ్ యూనిట్స్ అంటే ఏంటంటే నాన్న, ఫండమెంటల్ యూనిట్స్ని బేస్ చేసుకొని డిరైవ్ చేసిన వాటిని డిరైవ్డ్ యూనిట్స్ అని అంటాము. సో ఫండమెంటల్ యూనిట్స్, యూనిట్స్ ఆఫ్ ఫండమెంటల్ క్వాంటిటీస్ ఆర్ కాల్డ్ ఫండమెంటల్ యూనిట్స్. యూనిట్స్ ఆఫ్ డిరైవ్డ్ క్వాంటిటీస్ ఆర్ కాల్డ్ డిరైవ్డ్ యూనిట్స్ అనమాట. సో ఫండమెంటల్ యూనిట్స్కి ఎగ్జాంపుల్ ఏం చెప్పచ్చు? యూనిట్స్ అంటే మాస్కి కేజీస్, లెంత్కి మీటర్, సెకండ్స్, టైంకి యాంపియర్, కెల్విన్. ఇవన్నీ ఏంటన్నా ఫండమెంటల్ యూనిట్స్ యొక్క యూనిట్స్ అనమాట. డిరైవ్డ్ యూనిట్స్కి ఏమొస్తుంది? మీటర్ స్క్వేర్, మీటర్ పర్ సెకండ్, న్యూటన్ అలా వస్తాయి అనమాట. దెర్ ఆర్ ఓన్లీ 7 ఫండమెంటల్ క్వాంటిటీస్. సో వీ హ్యావ్ 7 ఫండమెంటల్ యూనిట్స్. మనకి ఎన్ని ఉన్నాయి ఫండమెంటల్ యూనిట్స్? 7 ఉన్నాయి అనమాట. సో ఫండమెంటల్ క్వాంటిటీస్ 7 ఉన్నాయి కాబట్టి మనకి అడ్జస్ట్ అయ్యే యూనిట్స్ కూడా 7 ఉంటాయి అనమాట. దెర్ ఆర్ మెనీ డిరైవ్డ్ క్వాంటిటీస్. సో వీ హ్యావ్ మెనీ డిరైవ్డ్ యూనిట్స్ ఆర్ అడ్జస్ట్ అనమాట. 7 ఫండమెంటల్ క్వాంటిటీస్ నుంచే మనం డిరైవ్డ్ క్వాంటిటీస్ని డిరైవ్ చేసుకుంటాం అనమాట. ఏంటంటే ఆ 7 ఫండమెంటల్ క్వాంటిటీస్ ఒకసారి చెప్పండి. లెంత్, మాస్, టైము, టెంపరేచరు, సబ్స్టెన్స్, ఇంకోటి ఏంటి, ఇలా ఇంకొక 2 ఉంటాయండి. మొత్తం కలిపి మనం 7 ఫండమెంటల్ క్వాంటిటీస్ కింద చెప్తాము. వై డూ వీ హ్యావ్ డిఫరెంట్ యూనిట్స్ ఫర్ ద సేమ్ ఫిజికల్ క్వాంటిటీ? జనరల్లీ ఎనీ ఫిజికల్ క్వాంటిటీ కంటైన్స్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ magnitude, so we need to use different units for different ranges of the same physical quantity. Mass is needed in milligrams, grams, kg. Length is measured in millimeter, centimeter, meter, kilometer. సో ఇక్కడ ఏంటంటే క్వాంటిటీని బట్టి మనం అది సేమే అదేది ఫిజికల్ క్వాంటిటీ సేమే, యూనిట్స్ అనేవి మారుతాయి. మాస్ ఉందనుకోండి, చిన్న క్వాంటిటీ అనుకోండి మిల్లీగ్రామ్స్లో చెప్తాం, కొంచెం పెద్దది అనుకోండి గ్రామ్స్, ఇంకా ఇప్పుడు కేజీస్ అనుకోండి కేజెస్లో చెప్తాం. అంటే ఏంటి, మాసే కానీ ఇన్ని యూనిట్స్ ఉంటాయి. అలాగే లెంత్ అనుకోండి, షార్ట్ లెంత్ అనుకోండి మీటర్స్, లాంగ్ సెంటీమీటర్స్, మీటర్స్, మిల్లీమీటర్స్, ఇంకా షార్ట్ అయితే అలాగా మెన్షన్ చేస్తాం అనమాట. Next, how can systematic errors can be minimized or eliminated? The systematic errors can be minimized by selecting better instruments with a higher resolution
అవాయిడింగ్ పర్సనల్ బయాస్ ఇన్ టేకింగ్ రీడింగ్, ఇంప్రూవింగ్ ద ఎక్స్పెరిమెంటల్ టెక్నిక్స్. అంటే ఏంటన్నా ఇన్స్ట్రుమెంట్ అనేది పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకోవాలి. తర్వాత మా కొంతమంది ప్రాక్టికల్ చేయండి అంటే ఆ సిస్టమ్ మీద ఆ ఇన్స్ట్రుమెంట్ మీద పడిపోయి మరీ చేస్తూ ఉంటారు. అట్లా ఉండకూడదు. ఇంకోటి ఏంటి, ఎక్స్పెరిమెంటల్ టెక్నిక్స్ని ఇంప్రూవ్ చేసుకుంటే మనం ఎర్రర్స్ అనేదాన్ని మినిమైజ్ చేసుకోవచ్చు అనమాట. వాట్ ఈస్ డైమెన్షనల్ అనాలిసిస్? డైమెన్షనల్ అనాలిసిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ అనలైజింగ్ ఏ ఫిజికల్ ప్రాబ్లమ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద డైమెన్షనల్ ఈక్వేషన్. సిస్టమ్ యొక్క ఫిజికల్ ప్రాబ్లమ్ని మనం అనలైజ్ చేస్తున్నాం దేని మీద, బేసింగ్ ఆన్ ద డైమెన్షనల్ ఈక్వేషన్ అనమాట. అప్పుడు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి లాస్ ఆఫ్ మోషన్ అన్న. లాస్ ఆఫ్ మోషన్లో ఫస్ట్ వన్ ఈజ్ వాట్ ఈజ్ ఇనర్షియా, వాట్ గివ్స్ ద మెజర్ ఆఫ్ ఇనర్షియా. ఇనర్షియా ఈజ్ అన్ ఇన్హెరెంట్ ప్రాపర్టీ ఆఫ్ ఎ బాడీ బై విచ్ ఇట్ రెసిsts ఎనీ చేంజ్ ఇన్ ఇట్ స్టేట్. మాస్ ఈజ్ ద మెజర్ ఆఫ్ ఇనర్షియా. ఇనర్షియా అంటే ఏంటన్నా, అది ఒక బాడీ యొక్క ప్రాపర్టీ అనమాట, విచ్ రెసిsts ద ఎనీ చేంజ్ ఇన్ ఇట్స్ స్టేట్. అంటే అది స్టేట్లో దాని యొక్క పొజిషన్లో కానీ స్టేట్లో కానీ షేప్లో కానీ చేంజ్ అనేదాన్ని అది యాక్సెప్ట్ చేయదు అనమాట. సో మాస్ ఈజ్ ద మెజర్ ఆఫ్ ఇనర్షియా అంటాం. వెన్ ఏ బుల్లెట్ ఈజ్ ఫైర్డ్ from a gun, the gun gives a kick in the backward direction. Explained. This is due to the law of conservation of momentum అని అంటాము. ఇది ఎందుకు పాసిబిలిటీ అవుతుందంటే law of conservation of momentum అంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ the momentum will remains constant అనమాట. When bullet is fired from the gun, the bullet moves forward and so gun recoils back. The balance the momentum developed by the bullet. గన్ను ముందుకు ఇలా మనం షూట్ చేయాలంటే బ్యాక్ ఇలా అంటాం కదా నాన్న. సో గన్ ఏమవుతుంది, రీకాయిల్స్ బ్యాక్ అనమాట. ఎందుకని, బ్యాలెన్సెస్ ద మొమెంటమ్ అనమాట, డెవలప్డ్ బై ద బుల్లెట్ అనమాట. So if the bomb at rest explodes in two pieces, the pieces must travel in opposite directions. Explain. It also depends upon the law of conservation of momentum anamata. When the bomb explodes into two pieces, the two pieces must have equal and opposite momentum. So the two pieces must travel in opposite directions. Next, why does the car with a flattened tire stop sooner than the one with inflattened tire? A flattened tire gets more deformation than rolling friction becomes more to that tire. Hence, a car with flattened tire comes to rest sooner than a car with inflattened tires. Inflattened tires తీసుకుంటే కార్ ఏమవుతుందన్న, రెస్ట్లోకి రావడానికి స్మూత్గా. హెన్స్ ఏ కార్ విత్ ఫ్లాటెన్ టైర్ కమ్స్ టు రెస్ట్ సూనర్ దాన్ ఏ కార్ విత్ ఇన్ఫ్లాటెన్ టైర్స్ అనమాట. దట్ ఈస్ ద రీజన్, ఫ్లాటెన్ టైర్స్కి ఇన్ఫ్లాటెన్ టైర్స్కి. ఏ హార్స్ హ్యాస్ ఏ టు ఎగ్జర్ట్ ఏ గ్రేటర్ ఫోర్స్ డ్రాయింగ్ ద స్టార్ట్ ఆఫ్ ద మోషన్ దాన్ లేటర్ ఎక్స్ప్లెయిన్. Before starting the motion, horse has static friction and later it will be converted into kinetic friction. We know that static friction is more than kinetic friction. చూడండి అన్న, స్టాటిక్ ఫ్రిక్షన్ అంటే స్టార్టింగ్ ఉండే ఫ్రిక్షన్ని తర్వాత మోషన్లోకి వచ్చాక ఇట్స్ వెలాసిటీ విల్ బి వ్యారీ, దెన్ ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ కైనెటిక్ ఫ్రిక్షన్. సో వీ నో దట్ స్టాటిక్ ఫ్రిక్షన్ ఈజ్ మోర్ దాన్ ద కైనెటిక్ ఫ్రిక్షన్. హెన్స్ హార్స్ హ్యాస్ టు ఎగ్జర్ట్ గ్రేటర్ ఫోర్స్ డ్యూరింగ్ ద స్టార్ట్ ఆఫ్ ద motion than later. Next, can the coefficient of friction be greater than 1? Yes. In general, coefficient of friction is less than 1. It's compulsory. If the surfaces are polished heavily, then adhesive process between the molecules increases and then coefficient of friction will be greater than 1 అనమాట. అంటే ఏం లేదన్న, స్మూత్గా సర్ఫేస్ ఉందనుకో మనం ఏమైపోతాం, స్లిప్ అయిపోతూ ఉంటాం. ఎందుకంటే అక్కడ ఫ్రిక్షన్ అనేది లెస్ ఉంటుంది, ఫ్రిక్షన్ అనేది మోర్ ఉండాలి. అప్పుడే మనం వాక్ చేయడానికైనా రాయడానికైనా దేనికైనా కూడా పాసిబిలిటీ డ్యూ టు ద ఫ్రిక్షన్. అలాగే స్క్రూని నెయిల్స్ని కొడతాం కదా, గోల్లోకి స్క్రూస్ దింపుతాం కదా, అది కూడా డ్యూ టు ద ఫ్రిక్షన్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. What happens to the coefficient of friction of weight of the body is double. Coefficient of friction is independent of weight of the body, so it remains constant. అసలు వెయిట్కి ఫ్రిక్షన్కి సంబంధం లేదండి, అది పెరిగినా డిక్రీజ్ అయినా ఇంక్రీజ్ అయినా కూడా ఫ్రిక్షన్లో ఎలాంటి చేంజ్ అనేది మనకి ఉండదు. The next topic is system of particles ma. So it is necessary that a mass should be present at a center of mass of any system. First of all, what is center of mass? The total mass of the body will be concentrated at its center, then that is known as the center of mass అని అంటాం నాన్న. So no, it is not necessary for mass to be there at the center of mass. Ring has center of mass at its center where there is no mass. రింగ్ కన్సిడర్ చేసుకుంటే దానికి సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఎక్కడ ఉంటుందన్న, సెంటర్లో ఉంటుంది తప్ప వేర్ దెర్ ఈజ్ నో మాస్ అనమాట. సో వై షుడ్ ఏ హెలికాప్టర్ నెసెసరీ హ్యావ్ 2 propellers? దిస్ ఈజ్ డ్యూ టు ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ angular momentum. For if there is only one propeller, then the helicopter rotates itself in the opposite direction. Only one propeller తీసుకుంటే ఏమవుతుందంట, హెలికాప్టర్ అనేది ఓన్లీ rotates itself in opposite direction. That's why we are using 2 propellers. Why? Because it depends upon the law of conservation of the angular momentum. We cannot open or close the door by applying force at hinge. Why?
torque equal to force into lever arm of the force. When the force is applied at hinge, lever arm of the force will be 0, so there will be no torque and hence we cannot open or close the door. అర్థమైందా నాన్న? ఫోర్స్ అనేది ఏంటి నాన్న? టార్క్ అంటే ఏంటి? బై ద అప్లికేషన్ ఆఫ్ ఫోర్స్ వీ విల్ అబ్జర్వ్ ద టార్క్. ఫోర్స్ బికమ్ 0 అయింది అనుకో, దెర్ ఇస్ నో టార్క్, దట్స్ వై వీఆర్ నాట్ ఓపెన్ ఆర్ క్లోజ్ ద డోర్ అనమాట. By spinning eggs on a tabletop, how will you distinguish a hot boiled egg from a raw egg? So, a boiled egg is nearly a rigid body and low moment of inertia. Hence, for the same torque, boiled egg spins faster. చూడండి నాన్న, బాయిల్డ్ ఎగ్ తీసుకుంటే ఎలా ఉంటుందంటే ఇట్స్ ఏ రిజిడ్ బాడీ. రిజిడ్ బాడీ అంటే కొంచెం గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుంది కదా నాన్న. సో లో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఉంటుంది దానికి. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా మీన్స్ ఏంటి నాన్న? ఎలాంటి మూమెంట్ లేకుండా, ఎలాంటి సైజులో దేంట్లో షేప్లో చేంజ్ లేకుండా ఉండటాన్ని మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అని అంటాం. హెన్స్ ఫర్ ద సేమ్ టార్క్ బాయిల్డ్ ఎగ్ స్పిన్స్ ఫాస్టర్. Why are spokes provided in a bicycle wheels? The spokes of cycle wheel increases its moment of inertia. That's why the greater the moment of inertia, the greater is the opposition to any change in uniform rotational motion. As a result, the cycle runs smoother and steadier in running more. Two rigid bodies have same moment of inertia about their axis of symmetry of the two. Why? Which body will have greater kinetic energy? చూడండి అన్న, kinetic energy equal to half mv స్క్వేర్ అనుకుంటారు కదా, కానీ ఇందులో I ఒమేగా స్క్వేర్. ఇనర్షియా అండ్ ఒమేగా ఇస్ ద velocity, angular velocity అనమాట. సో ద సేమ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా k is proportional to omega square. Hence the body having greater angular velocity will have greater kinetic energy. ఏ బాడీకి అయితే వెలాసిటీ అనేది ఎక్కువ ఉంటుందో దట్ బాడీ హ్యావింగ్ మోర్ kinetic energy. Why is it easier to balance a bicycle in motion? The rotating wheels of a bicycle possess angular momentum in the absence of an external torque. Neither the magnitude nor the direction of angular momentum change. The direction of angular momentum is along the axis of the wheel, so the bicycle does not get titled anamata.